నువ్వంటే ఆ పిల్లకి ఇష్టమేరా ప్రసాద్? ఇష్టమేరా, కానీ ప్రేమించే అంత ఇష్టమా అని. నమస్కారం, గుడ్ ఈవినింగ్ అండ్ వెల్కమ్ టు సుమా అడ్డా అస్సలు తగ్గేదేలే. ఈ రోజు మన సుమా అడ్డాలో మనల్ని ఎంటర్టైన్ చేయడానికి వచ్చేస్తున్నారు డి నుంచి మన కంటెస్టెంట్స్. దుమ్ము లేచిపోయేటువంటి డాన్స్ పర్ఫార్మెన్స్ తో ఏ స్టేజ్ నైనా దద్దరిల్లిపోయేలాగా చేసేటువంటి పర్ఫార్మెన్స్ వచ్చేస్తున్నారు. లెట్స్ వెల్కమ్ అన్వేష్, ప్రేమ్ రంజిత్ అండ్ రామ్ రాథోడ్. ప్రేమ్, రామ్ అండ్ అలాగే ఎవోన్. ఈ మధ్య పేరు మారిపోయింది. యాజ్ యూ బికమ్ అ పాప్ సింగర్. ఫ్యాంటాస్టిక్, సూపర్. అండ్ వాట్ గ్రేస్, వాట్ బ్యూటీ. సేమ్ టు సేమ్ నేను ఎలాగైతే డాన్స్ చేస్తానో అలాగే చేస్తారు. అందుకనే మిమ్మల్ని డి షోలోకి తీసుకున్నారు. నాకు ఇవాళ అర్థమవుతోంది. మిమ్మల్ని చూసి నేర్చుకున్నాం గ్రేస్ గా చేయడం. అదైతే అవకాశం ఉండదు. ఇంకా ఏమైనా మీరు ప్రైవేట్ ఆల్బమ్స్ చేయడము కంటిన్యూ అవుతూనే ఉన్నాయా? అండ్ మీరు ఒక వెబ్ సిరీస్ నేనే డైరెక్ట్ చేసి యాక్ట్ చేస్తున్నాను. సో డి షో అయిపోయింది, ఇప్పుడు వెబ్ సిరీస్ చేస్తున్నారా మీరు? అవును. ఆల్ ది బెస్ట్ అండి మీకు. మీరు ముగ్గురు రెడీగా ఉండండి, ఎందుకంటే చాలా టఫ్ కాంపిటీషన్ ఆన్ ద వే. ఓకే, లెట్స్ ఇన్వైట్ దెమ్. తమ పర్ఫార్మెన్స్ తో ఎలాంటి బీట్లకైనా సీటీలు కొట్టించగలిగినటువంటి పర్ఫార్మర్స్ వచ్చేస్తున్నారు. లెట్స్ వెల్కమ్ జాను లిరి, శ్రేయా రాణి అండ్ మైథిలి. రాధికా 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 ముందుకా ఎనకక కిందికా మీదికా రాధికా 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 ముంచక తెల్చక ఆటలేందే ఇక. ఓ బై ది వే మీకే. థ్యాంక్ యూ. బాయ్స్ రండి, ఇది మీకు ఫ్రూట్స్. ఓకే, ఇంకేంటి, ఎలా ఉంది లైఫ్ మైథిలి? వాట్స్ హ్యాపెనింగ్? ఆల్ గుడ్, ఆల్ హ్యాపీస్. వాట్ అబౌట్ యు? సబ్ బాగుంది హై. సబ్ బాగుంది హై. ఓ క్యా బాత్ హై. ఇట్రా. మీకు తెలుగు ఎంత వరకు వచ్చింది? కొంచెం కొంచెం. కాకి ఇక, కాకి కాక, కేకి కా, కాకి 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 రాట్లేదే. మీకు నేర్పిస్తా ఇవాళ, మంచిగా తెలుగు నేర్పిస్తాను. ఓకేనా? జాను ఫుల్ అసలు సాంగ్స్, డాన్సులు. జాను 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 నువ్వు చేసినటువంటి పర్ఫార్మెన్సెస్ లో హైయెస్ట్ ఎన్ని మిలియన్స్ వెళ్ళింది ఇప్పటి వరకు? 200 250. నా అన్ని షోస్ కలిపితే కూడా అంత రావే. ఈ రోజు మీ టీం పేరు ద డేరింగ్ టీమ్. ఎందుకంటే గర్ల్స్ ఆర్ డేరింగ్ అండ్ బాయ్స్ ఆర్ డాషింగ్. సరే, మీది ఆ పోడియం అటెండి. ఓకే, థ్యాంక్ యూ. నాకు చాలా కాలం తర్వాత చాలా సంతోషంగా ఉంది ఈ రోజు. అసలు సుమా అడ్డా ఎపిసోడ్ స్టార్ట్ చేసి 100 ఎపిసోడ్స్ క్రాస్ చేసాం మేము. ఈ రోజు ఆనందం ఏంటంటే మీరందరూ వచ్చారు కదా, ఇది కూడా కాదు ఆనందం. నాకు పాప్కార్న్ ఇచ్చారు ఇవాళ. చాలా ఇంపార్టెంట్ ఏంటంటే మన లైఫ్ లో టైం. సో టైమ్ ఈజ్ ఈక్వల్ టు మనీ. సో ఏ టైమ్ లో మనం ఏం చేయాలి కరెక్ట్ గా చేసుకోవాలి. మనం ఈ రోజు కూడా మీరు అదే చేయబోతున్నారు. ఫస్ట్ రౌండ్ మొదలెట్టేద్దామా? మన ఫస్ట్ రౌండ్ జోషే. ఈ రౌండ్ లో మేము మిమ్మల్ని సింపుల్ గా కొన్ని క్వశ్చన్స్ అడుగుతాము. మీరు వాటికి ఆన్సర్స్ చెప్తారు. మీ ఆన్సర్స్ మా దగ్గర ఉండే ఆన్సర్స్ తో మ్యాచ్ అవుతే మీకు డబ్బులు వస్తాయి. ప్రతి ఆన్సర్ కి 10,000 రూపీస్ నుంచి 2 lakhs వరకు మీరు సొంతం చేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఏమైతే చెప్పానో నీకు దమ్ము ఉంటే, ధైర్యం ఉంటే ఆ శ్రేయతో చెప్పించు. శ్రేయ, నేనేం చెప్పాను ఇప్పటి వరకు చెప్పు. आप हमें एक टॉपिक दोगे, हमको उससे रिलेटेड बातें बोलनी है. मैच करेगा तो हमें पैसे आएगा. అసలు మొత్తం అర్థమైపోతుంది నీకు తెలుగు. నా బంగారు తల్లి. సో మొదలు పెట్టేద్దాము గర్ల్స్ తో. ముగ్గురులో నుంచి ఎవరైనా ఇద్దరు ఇటు రావాలి. మిమ్మల్ని హెల్ప్ చేయడానికి వీళ్ళందరూ రెడీగా ఉన్నారు. అండ్ మిమ్మల్ని హెల్ప్ చేయడానికి వీళ్ళు రెడీగా ఉన్నారు.
డేరింగ్ టీం నుంచి ఎవరిద్దరు వస్తున్నారు? సో జాను, మైథిలి, మీకు 90 సెకండ్స్ మాత్రమే టైం ఉంటుంది. ఈ 90 సెకండ్స్ లో మీరు ఎన్ని ఆన్సర్స్ చెప్తే మీకు అన్ని డబ్బులు వస్తాయి. ఓకే, చూద్దాము క్వశ్చన్ ఏంటో ఆన్ ద స్క్రీన్. డాన్స్ అనగానే మనకి గుర్తొచ్చేవి ఏంటి? యువర్ టైం స్టార్ట్స్ నౌ. షూస్. నంబర్ 4 రిహార్సల్స్. రైట్ ఆన్సర్. నంబర్ 9 స్టామినా. లేదు. ఎక్స్ప్రెషన్స్. రైట్ ఆన్సర్. గెటప్స్. రైట్ ఆన్సర్. నంబర్ 8 కొరియోగ్రాఫర్. నంబర్ 14 రైట్. మూవీస్. సినిమా. రైట్ ఆన్సర్. 2 డాన్స్ స్కూల్స్. రైట్ ఆన్సర్. నంబర్ 12 ఫంక్షన్స్. రైట్ ఆన్సర్. సరే, మిస్ అయిన ఆన్సర్స్ ఏంటో చూద్దాము. స్టెప్పులు, మూమెంట్స్, గాయాలు అవుతాయి కదా, బహుమతులు, గిఫ్ట్లు, పార్టీలు, పబ్బులు, జడ్జ్మెంట్స్, ఆడిషన్స్, టీవీ షో. డి. మీరు చేసిన డీరే మర్చిపోయారా మీరు? సరే, నేను కొత్త స్టెప్స్ నేర్చుకొని వస్తానని చెప్పాను కాబట్టి మీరు కొత్తగా 3 వెరైటీ స్టెప్స్ నేర్పించాలి. కొన్ని సంవత్సరాల నుంచి కొన్ని స్టెప్స్ మనకు అలవాటు అయిపోయాయి. ఈసారి ఫస్ట్ స్టెప్స్ మీరు నేర్పించాల్సింది బెదిరించే స్టెప్స్. వీటితోనే స్టెప్స్ ఉండాలన్నమాట. అన్ని మీ స్టెప్పులన్నీ బెదిరించడమే ఉండాలి. ఓకే, రెడీ? ఫస్ట్ బెదిరించే స్టెప్. రెడీ? 1 2 3 సరే, 1 ఏంటి? 1 2 2. ఓకే, ఇప్పుడు మ్యూజిక్. సమ్ సారీ స్టెప్స్. అదిగో ఆమెకు వచ్చింది చూడు. ఫస్ట్ ఏంట్రా? 1 2 3 4. ఆ కుర్చీని మార్చబెట్టి చీర అయిపోయింది కాబట్టి పంచ ఎలా కట్టుకుంటారు స్టెప్. రండి. మీరు 3 చేయడం కాదు, 2 బాయ్స్ ని తీసుకొచ్చి ఇక్కడ నిలబెడతాం, వాళ్ళతో చేయించాలి. 2 బాయ్స్ కమ్. ఫస్ట్ వీళ్ళు అబ్జర్వ్ చేయండి, ఆ తర్వాత మీరు 2 చేయాలి. ఓకేనా? Come on, boys. మాస్టర్ అతను లుంగికి బెల్ట్ కట్టుకోలేదని అక్కడే ఉండిపోయాడు. ఈయన ఒక కొత్త మూమెంట్ చూపించాడు. ఏంటది? ఒకసారి చూపించావా? థ్యాంక్ యూ. బాయ్స్ రండి. మీ క్వశ్చన్ ఏంటంటే ఆన్ ద స్క్రీన్ ప్లీజ్. పుస్తకాలు అనగానే మనకి గుర్తుకొచ్చేవేంటి? యువర్ టైం స్టార్ట్స్ నౌ. స్మెల్. పుస్తకం స్మెల్. నంబర్ 14 రైట్. రచయితలు. రైట్ ఆన్సర్. 15 స్కూల్. రైట్ ఆన్సర్. నంబర్ 1 పెన్ను లేదు. లైబ్రరీ. రైట్ ఆన్సర్. బ్యాగ్. రైట్ ఆన్సర్. చిట్టీలు లేవు. స్టోరీ. నంబర్ 9 మీరు చెప్పని ఆన్సర్స్. అయ్యో, కవర్స్ స్టిక్కర్స్ ఎప్పుడు వేయలేదా పుస్తకాలకి? రకరకాల పుస్తకాలు, రేట్లు, చెట్లు, నంబర్ ఆఫ్ పేజెస్, స్టేషనరీ షాప్, నెమలీకలు, చాక్లెట్ కాగితాలు, పుస్తకాల పేర్లు, కొటేషన్స్, వాల్ పేపర్స్. మొత్తానికి మీకు ఈ అమౌంట్ వచ్చింది. బట్ దాంతో పాటుగానే మీరు కొంచెం తక్కువగా చెప్పారు కాబట్టి మీరు కొన్ని పుస్తకాలు అమ్మాల్సి ఉంటుంది. మీరు అమ్మేటువంటి పుస్తకం పేరు జీవితంలో ఎదగడం ఎలా. మా అందరికి ఎవరికైనా అమ్మచ్చు. మేమందరం బస్ స్టాప్ లో నించొని ఉన్నాం. రండి, మా బస్ స్టాప్ లో ఉన్నాం మనం. రండి. చూడు, బస్ స్టాప్ లో అమ్మాయిలు ఉంటారు, నేను లైన్ వేస్తూ ఉంటాను, నువ్వు వచ్చాము.
ఏయ్ పక్కెళ్ళడుకో మేడం నా దగ్గర మంచి బుక్స్ ఉన్నాయండి మీరు జీవితంలో పైకి రావాలంటే మా దగ్గర ఏంటమ్మా టెక్స్ట్ బుక్ పేరేంటి? జీవితంలో ఎదగడం ఎలా? నువ్వు నేను హైటే ఎదగలేదు, మనకి జీవితంలో ఎదగడం ఎందుకు చెప్పు? ఇప్పుడే నాకు తెలిసింది జీవితంలో ఎదగడం ఎలా. మంచి హీల్స్ కొనుక్కుంటే సరిపోద్ది ఇలా. సో మా దగ్గర ఉన్న బుక్స్ కొనుక్కున్నట్టయితే మీరు మెట్ల పై నుంచి కాకుండా డైరెక్ట్ లిఫ్ట్ లో వచ్చేయచ్చు. సో అంత బాగుంటుంది మా బుక్స్. ఎక్స్క్యూజ్ మీ, వాళ్ళిద్దరు ఎవరు? అసిస్టెంట్స్. పాపం నీకే లేదు, మళ్ళీ మీకు అసిస్టెంట్స్ కూడా ఉన్నారు. మీ పేరు? శ్రీమంతిని. మీ పేరు? నా పేరు రింగులు. ఎన్ని పేజెస్ బుక్ లో? 300 pages. రైటర్ ఎవరు? రైటర్ నేను. ఎప్పుడు పబ్లిష్ చేశారు? Just now. ఎంత రేట్? 10 రూపాయలు. పొద్దున్న ఏం తిన్నాం? ఇడ్లీ. ఇడ్లీలో పచ్చడి ఏంటి? కొబ్బరి పచ్చడి. చూసావా? చూసాను. కొబ్బరి పచ్చడి. ఇన్నిటికి నీకే సమాధానం తెలియదు, నువ్వే ముందు బుక్ చదువుకో. ఓకే, అలా మన ఫస్ట్ రౌండ్ మొత్తానికి జీవితంలో పైకి రావడం ఎలాతో ఎండ్ అయింది. డేరింగ్ గర్ల్స్ మీరు లీడ్ లో ఉన్నారు. ఓకే, ఈ రౌండ్ పూర్తయిపోయింది. ఇప్పుడు మన సెకండ్ రౌండ్ మొదలెట్టిద్దాం. నువ్వా నేనా? ఈ రౌండ్ చాలా సింపుల్ రౌండ్, బజర్ రౌండ్. పైగా ఈ రౌండ్ రూల్స్ చెప్తాను నేను మీకు. ఒక క్వశ్చన్ అడుగుతాం, ఆ క్వశ్చన్ కి క్లూ ఇస్తాం. దానికి సంబంధించి ఫస్ట్ క్లూ 1 lakh rupees ఇస్తాం. మీరు బజర్ నొక్కిన 10 seconds లోపలే ఆన్సర్ చెప్పాలి. రెండు టీమ్స్ లో ఎవరైనా బజర్ నొక్కి ఆన్సర్ చెప్పేయగలిగితే మీకు 1 lakh ఇచ్చేస్తాం, లేదంటే 1 lakh తీసుకుంటాం మీ దగ్గర నుంచి. ఒకవేళ ఫస్ట్ క్లూ 10 seconds లోపల ఎవ్వరు చెప్పలేదు అనుకో ఆన్సర్, సెకండ్ క్లూ ఇస్తాం, కానీ డబ్బులు తగ్గుతాయి కొంచెం, 75,000. అది చెప్పకపోతే థర్డ్ క్లూ 50,000, లేదంటే ఫోర్త్ క్లూ 25,000. ఫస్ట్ క్లూ చాలా జనరల్ క్లూ ఉంటుంది, ఆన్సర్ అది అయ్యి ఉండకపోవచ్చు మీరు అనుకున్నది, కాబట్టి సెకండ్ క్లూ వరకు వెయిట్ చేయడం మంచిది. అసలు ఎన్ని క్యూలు ఇచ్చినా చెప్పకపోతే నిన్ను పంపిస్తారు బయటికి. ఈ ఆన్సర్ మా దగ్గరే దృశ్యం సినిమాలో 7 లాగా ఉండిపోద్ది. మొదలెట్టేద్దాము. ఈ ఫోటోల ఆధారంగా ఫుడ్ ఐటమ్ కనిపెట్టి చెప్పండి. క్లూ నంబర్ 1. యువర్ టైం స్టార్ట్స్ నౌ. ఇట్ ఇస్ కందిపప్పు. ఓకే, కానీ కందిపప్పుతో మనం చాలా ఐటమ్స్ చేస్తాం. ఏంటి చెప్పు ఆన్సర్? దాల్ కిచడి. దాల్ కిచడియా? ఓకే, దాల్ కిచడీని లాక్ చేయండి. దాల్ కిచడి అయినట్టయితే మీకు 1 lakh, లేదంటే నువ్వు లెక్క పెడుతున్నావే అందులో 1 lakh నాకు ఇవ్వాల్సి ఉంటుంది. సరే, సెకండ్ క్లూ చూద్దాం. మీరు ఇంకా నొక్కక్కర్లేదు బజర్. క్లూ నంబర్ 2. అక్కడ మనకి కాయగూరలు అన్ని ఉన్నాయి. థర్డ్ క్లూ చూద్దాం. అక్కడ ఎవరో ఉన్నారు అండ్ అక్కడ సరైనోడు సినిమాలో ఒక సీన్ ఉంటుంది, అక్కడ ఒక డిస్కషన్ వస్తుంది, ఆ ఫుడ్ ఐటమ్ గురించే టాపిక్ ఉంటుంది. 4వ క్లూ చూద్దాం. చెన్నై అంటే బాగా ఫేమస్ సాంబార్. మరి మీరు అనుకున్నదేమో కిచిడి. నేను అదే తింటా మరి. అంటే ఇక్కడ ఉండే ఐటమ్ తో మీరేం తయారు చేసుకుంటారు అనే రౌండ్ కాదు ఇది. మేము మిమ్మల్ని గెస్ట్ చేయమని చెప్పింది ఏంటి అనేది ఈ గేమ్. లస్కా తీసేసుకున్నాం. లస్కా. ఓకే, రైట్ ఆన్సర్ ఏంటో చూద్దాం. ఏవైందమ్మాయినాడు చినబోయాడే సూర్యుడు కణకణలాడే ఆ కళ్ళు కురిపించాయా కన్నీళ్ళు. రాంగ్ ఆన్సర్ చెప్పడం వల్ల మీకు ఒక పనిష్మెంట్ ఉంటుంది. మీకు ఇప్పటి వరకు చెప్పలేదు, కానీ ఆ పైన మీకు కనిపిస్తుంది కదా ఆ రోప్ చూడండి, దానికి పక్కనే ఒక రోప్ ఉంది కదా, ఆ రోప్ నుంచి కరెక్ట్ గా కింద ఇక్కడ మీరు పనిష్మెంట్ చేయాల్సి ఉంటుంది. ఓకే, సెకండ్ క్వశ్చన్ ఏంటంటే ఈ ఫోటోల ఆధారంగా సినిమా పేరు కనిపెట్టి చెప్పండి. ఫస్ట్ క్లూ. యువర్ టైం స్టార్ట్స్ నౌ. చూసారా అక్కడ ఒక వాచ్ ఉంది, వాచ్ చూసారా? రోలెక్స్ సినిమా పేరు కాదు. ఎవాన్ ఎందుకు నొక్కుతున్నావు నువ్వు? నొక్కేసావు, చెప్పైతే. విక్రమ్. వాట్ డు యు థింక్ ఇట్స్ రైట్? రాంగ్. ఎందుకంటే మనకి విక్రమ్ సినిమాలో లాస్ట్ లో రోలెక్స్. ఓకే, సెకండ్ క్లూ చూద్దాము. మీది 1 లక్షకి మళ్ళీ లాక్ చేసేసాం. సెకండ్ క్లూ.
ఒక చెవు మెషిన్ ఉంది. విక్రమ్ సినిమాలో ఎవరికి ఉంటుంది చెవు మెషిన్? థర్డ్ క్లూ. ఒక బోర్ మెషిన్ ఉంది అక్కడ. నాకు తెలుసు. చెప్పు. అంటే ఒక టాలెంట్ నాకు తెలుసు అంట. ఆన్సర్ చెప్పం. నాలుగో క్లూ కొడవలి. చూసారా? సో ఇవన్నీ నాకెందుకో కొడవలిను ఈ చెవు మెషిన్ అయితే విక్రమ్ సినిమాలో కనిపించలేదు. వాచ్ అయితే ఉందిగా. సరే అయితే 1 లాక్ కి ఒకేసారి వీళ్ళు బజరు చూద్దాం. అయ్యో చేతిలో డబ్బులు పోయనే, అయ్యో జేబులు ఖాళీ ఆయనే. డాషింగ్ టీం వాళ్ళు చాలా డాషింగ్ గా మనకి 2 లక్షల రూపాయలు ఇచ్చేశారు. ఇప్పుడు పనిష్మెంట్ ఏంటంటే ఒక బ్యాంకు లో లోన్ కోసం మీరు వచ్చారు. అమ్మా త్వరగా అమ్మా, ఇంకెన్ని రోజులు అప్పు వెనక్కిచ్చేయి. రే బాబీ. ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే అలుపు సొలుపేమున్నది, ఇద్దరం ఒకటై చేయి కలిపితే ఎదురేమున్నది. ఆ లోన్ల కోసం ఇవాళ అప్లికేషన్లు పెట్టిన వాళ్ళు వస్తున్నారు కదా, వాళ్ళు వచ్చారేమో చూడు వెళ్ళి. మేడం మనకు ఊరం తప్పలే మేడం, కనిపిస్తూ కొడతారు మేడం. అందులో మొదటి పేరు నీదే ఉంది కదా. అయ్యగారు ఎవరు రండి? నమస్కారం అండి. నమస్కారం అమ్మా. నమస్కారం. ఏం కావాలి? ఏం అప్పు? ఓ లచ్చ కావాలండి. ఓ లచ్చ కావాలండి. చెత్తారు మరి. చెత్తారు మరి. అలా కాదమ్మా, దేనికి కావాలి చెప్పు. పాల వ్యాపారం పెట్టుకుందాం అనుకుంటున్నా. ఒకడు ఆల్రెడీ పాల వ్యాపారం పెట్టిందిగో ఇక్కడే నిలబడున్నాడు. ఇదిగో పాల వ్యాపారం పెట్టాలి అంటే కొన్ని మెలకువలు తెలిసి ఉండాలి. నీకు తెలుసో లేదో నేను ముందు టెస్ట్ చేస్తాను. అలాగేనండి. నెయ్యి ఎలా తయారవుద్ది? నూనెతోనండి. నూనెతోనండి. ఏడిది మా ఊరు వెంకటాపురం. అర్థమవుతుందిరా? సేమ్ టు సేమ్ దిమాగ్ ఉంది ఇద్దరికి. ఇప్పుడు నూనెలోంచి నెయ్యి ఎలా వస్తుంది చెప్పు. తీస్తే వస్తుందండి. తీస్తే వస్తుందండి. బా మంచోడనే తీసుకొని వచ్చావురా. వీడికి ఇవ్వాలి నేను లోన్, ఆ తర్వాత నేను అడుక్కోవాలి. ఈ మగవాళ్ళేమో ఇలాంటి లోన్లు అడుగుతున్నారు, కనీసం ఆడవాళ్ళైనా మంచి లోన్లు అడిగితే బాగుండేది. ఏమ్మా నువ్వే నాకు లోన్ ఇచ్చే పరిస్థితిలో ఉన్నావు, నీకెందుకమ్మా లోను తల్లి? మేడం గారికి జున్ను పెడతానండి. పెడతావురా? పెడతావు, జున్ను పెడతావు, గాడిద గుడ్డు పెడతావు నువ్వు. చెప్పమ్మా. నాకు లోన్ కావాలి. నీకు లోన్ కావాలి, నాకు 1 కోటి రూపాయలు కావాలి. ओके ఎందుకు కావాలి అందరూ రీల్స్ करते हैं ना फेमस हो रहे हैं मेरे को भी रील्स चाहिए तो फोन लेना है ఓరి రీల్స్ को లోన్స్ नहीं आता बेटा फोन के लिए अच्छा फोन కొంటావు ఆ ఫోన్ కోసం నీకు డబ్బులు కావాలి ఒక పంచి వీడి దగ్గర ఒక డకోటా ఫోన్ ఉంది మగారు ఇది పొద్దు నుంచి బ్యాంక్ పెట్టుకుని 1-2 పోయట్లేదు మేడం అంటే ఈ డైలాగ్ నువ్వు ప్రిపేర్ అయ్యావు కాబట్టి సంబంధం లేకుండా నువ్వు ఇక్కడ చెప్పాల్సిందేనా ఇదిగో అమ్మాయితో అంటే ఒక రీల్ చేయి రీల్ చేస్తదంట నాకు కొంచెం టిక్ ఉంది దానికి ఒక లెక్ ఉంది రీల్స్ కి నేను లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేస్తా ఓకే బాయ్ అలా రమ్మని ఇంకెవరు వచ్చారు బాబు ఇంకెవరండి నమస్కారం బాబు నమస్కారం కరెక్షన్ చెప్పు టైలర్ షాపే జెంట్స్ లేడీసా అయితే మెజర్మెంట్స్ తీసుకోవడం ఎలాగో ఒకసారి నాకు చూపించాలి అమ్మగారి మధ్య నాకు బట్టలు వాసి రూపాయండి నేను కొలిపించుకుంటాను బాబు ఇతనికి కొంచెం కొలతలా ఉంటా చూడు ఒకసారి కొంచెం నడుము లూజ్ పెట్టండి కింద పొట్ట లోపల కానండి అమ్మా టేప్ సరిపోవట్లేదు మేడం పర్వాలేదు ఇప్పుడు ఆ టేప్ కి ఎంత వచ్చిందో దాని డబుల్ కొలత పెట్టి 10 కింద నుంచి పైకి ఇప్పుడు ఇది చెస్ట్ చెస్ట్ అంటే షర్ట్ జాకెట్ కాదు మేడం పిసికేస్తున్నాడు నొక్కేస్తున్నాడు నువ్వు మంచి టైలర్ అయ్యా నీకు లోన్ శాంక్షన్ చేస్తున్నాను ఎంత కావాలేంటి 5 లక్షలు 5 లక్షల షాప్ కి పేరేం పెడతావు సుమా మేడం ఇతనికి 5 లక్షలు శాంక్షన్ కూర్చోమంటారా పర్లేదు నించో నాది ఊర్లోకి కొత్తగా వచ్చింది ఏమొచ్చింది మసాజ్ సెంటర్ ఏంటి మసాజ్ సెంటర్ ఊళ్ళో ముసలి వాళ్ళు కింద పడిపోతున్నారని చెప్పి వాళ్ళని పైకి లేపడానికి పెడుతున్న మసాజ్ సెంటర్ అయితే మీకేం మసాజ్
మీ మసాజ్ సెంటర్ ఎన్ని సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంది నీకు అక్కడ తాయిలో? మాది ముత్తాత అమ్మమ్మ దగ్గర నుంచి ఉంది. దేంతో మసాజ్ చేస్తారు? నూనెతో మాత్రమేనా? కారపొడి, ఉప్పు, పసుపు? మాది స్పెషల్ గేదెకి పామే స్క్రబ్బర్ తో చేస్తారు. అదే కావాలి ఇడికి. ఒక్కసారి చేసి చూపించు బాబు, మసాజ్ ఎలా చేస్తారు? ఈ లోన్ శాంక్షన్ అవ్వాలి అంటే కస్టమర్ సాటిస్ఫై అవ్వాలి. ఒకసారి లెగ్గు కరో, బెండ్ కరో, ఇంకా కరో, ఇంకా నా వల్ల కాదురా కరో, కొంచెం కరో. అబోదరా బాబు, అబోదరా బాబు. ఇతనికి కడుపు అడ్డం వస్తుంది. ఐసా వంగో, ఐసా వంగో. దీని పేరు కైమా మసాజ్. దీన్ని ఇలా ఫస్ట్ కుట్టేసి. అరే నీ అంతమంది మటన్ షాపా? దీని పేరు గుద్దుతా మసాజ్. एक बार ऐसे बैक बेंड करो, बैक बैक. నీకు నా బ్యాక్ ఎందుకురా? అలా కాదు, బ్యాక్ ఐసా బెండ్ కరో. ముందుకే చాలా కష్టం ఉంది, వెనకంటే నాకు నెక్స్ట్ ఎపిసోడ్ సెలవు మేడం. ఒకళ్ళు పట్టుకోండి అతన్ని వెనకాల. మేడం మొత్తానికి ఏదో ప్లాన్ చేశారు ఇవాళ. एक बार మసాజ్ షురూ కరో. షురూ కాదు, వీళ్ళు ముగ్గురు తేడా ఉన్నారు మేడం. ఇది రెడీగా లేదు మసాజ్ కి. ఇది రెడీగా లేదు, నాకు ఎప్పుడో తెలుసు ఇది రెడీగా లేదని. ఇటుపక్క ఈయన నొక్కేస్తున్నాడు, ఇటుపక్క ఈయన నొక్కేస్తున్నాడు. బాబు, మన ఊర్లో ఈ మసాజ్ సెంటర్లు అది పెడితే ఎక్కువగా నడవదు కాబట్టి ఈసారి ఎప్పుడైనా ఉంటే నేను పెట్టిస్తానులే. ఇప్పటికైతే నువ్వు వెళ్ళు. నేను ఫ్రీగా మసాజ్ చేస్తాది. ఫ్రీగా ఇతనికి మసాజ్ చేయమ్మా. ఇదిగో వాడు పొద్దున్న గేదెలను తవ్వడానికి అటు వెళ్తుంటాడు చెరువు. ఇక మూడో క్వశ్చన్, ఈ ఫోటోల ఆధారంగా జీవి ఏంటో కనిపెట్టి చెప్పండి. ఆప్షన్ 1, యువర్ టైం స్టార్ట్స్ నౌ. ఆ జీవికి చెవులు ఉండవంట. టైం అప్. క్లూ నంబర్ 2, 75,000 వర్త్ ఆఫ్ క్లూ. బాగా షుగర్ ఉంది అక్కడ. ఇంతకు ముందేమో చెవులు లేవు అన్నారు. 75,000 క్లూ. చెప్పు. చీమ. ఎలా చెప్పారు చీమ అని? చెవులు లేవు, చక్కెర అని చెప్పారు కదా. చీమకు చెవులు ఉండవా? చీమకు చెవులు లేవు నీకెలా తెలుసు? మేము చూసాం భూతద్దం పెట్టి. చీమ లాక్డ్ 75,000. థర్డ్ క్లూ చూద్దాం. అంకిత అండ్ ఎన్టీఆర్. చీమ 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 చీమ. ఓకే, లాస్ట్ అండ్ ఫైనల్ క్లూ. ఏమిటది? చీమల పుట్ట. అయితే చీమ కరెక్ట్ ఆన్సరా కాదా చూద్దాము. రైట్ ఆన్సర్. చీమ 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 తీపి చిరునామా ప్రేమ తెలుసుకోవే బామా. చీమ 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 తీపి చిరునామా ప్రేమ తెలుసుకోవే బామా. 75,000. లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్, ఈ ఫోటోల ఆధారంగా వస్తువు కనిపెట్టి చెప్పండి. క్లూ నంబర్ 1, యువర్ టైం స్టార్ట్స్ నౌ. ఆడపిల్లలేమో ఇలా అంటున్నారు, ఇలా అంటున్నారు, ఇలా అంటున్నారు. టైం అప్. ₹75,000 క్లూ. సెకండ్ క్లూ చూడండి. ఆధార్ కార్డు ఉంది అక్కడ. అంతకుముందు అమ్మాయిలు ఉన్నారు. అమ్మో, బజర్ నొక్కేసారు వీళ్ళు. డేరింగ్ గర్ల్స్. చెప్పండి. కెమెరా. ఓకే, 75,000 కి లాక్ చేసేసాం. ఒకవేళ ఇది కరెక్ట్ అయినట్టయితే మీకు 75,000 వస్తుంది, లేకపోతే 75,000. థర్డ్ క్లూ, ఒక అద్దము, అలాగే పౌడర్ డబ్బా, కాంపాక్ట్, కెమెరా అన్నారు వీళ్ళు. నాలుగో క్లూ, లిప్స్టిక్. సో వీళ్ళు కెమెరా అన్నారు, కరెక్టా కదా చూద్దాం.
అది హ్యాండ్ బ్యాగ్. జనరలీ హ్యాండ్ బ్యాగ్ లో మనం అన్ని కుక్ చేసుకుంటూ ఉంటాం కాబట్టి అదే జరుగుతూ ఉంటుంది. ఓకే, సో అలా మీకు డబ్బులు పోయాయి. పనిష్మెంట్ ఉంది. ఈసారి పనిష్మెంట్ ఏంటంటే మేము తెలుగు లిరిక్ ప్లే చేస్తాము, దాన్ని ఇంగ్లీష్ లో పాడాలి. మీరు మైథిలితో స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు నీ సాంగ్ తెలుగులో వస్తుంది, నీ సాంగ్ అంటే ఒక సాంగ్ వస్తుంది, దాన్ని నువ్వు ఇంగ్లీష్ లో పాడాలి. ఓకే, ఇప్పుడు నువ్వు అది లిరిక్స్ తెలుగులో అలాగే ఉంటాయి, నువ్వు ఇంగ్లీష్ పాడాలంతే. రాధిక 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 కమ్ ఫ్రంట్ ఆర్ బ్యాక్ ఆర్ టాప్ ఆర్ డౌన్. రాధిక 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 సింక్ మీ ఆర్ ఫ్లోట్ మీ, వాట్ ఈస్ దిస్ గేమ్? సూపర్. ఇప్పుడు నెక్స్ట్ మనం ప్రేమ్ ప్రేమ్ రతన ధన్ పాయో. ప్రేమ్ పాట విను. He knows it. He will sing. See, singu. You, you. నా లిప్స్ అంతా you. My neck also you. My heart you. My body anta you. You, 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 you. Wow, super. Next, Janu. అక్క నాకు అసలు ఇంగ్లీష్ రాదక్క. అవునా, మాకు అదే కావాలి. ఆమెకు మాత్రం తెలుగు వచ్చా పాపం. అసలు ఇప్పుడు చూడండి నెక్స్ట్ లెవెల్. గుండెల్లో ఏముందో కళ్ళల్లో తెలుస్తుంది. అక్క 4 lines అక్క. 4 lines. ఓకే. వాట్ ఈస్ దేర్ ఇన్ మై హార్ట్ ఇన్ యువర్ ఐస్ ఐ కెన్ సీ. నేను చెప్పింది చెప్తాను. ఒక పక్కనేమో ఇంగ్లీష్, ఇంకో వాట్ ఈస్ దేర్ ఇన్ చెప్పిందే చెప్తాను. వాట్ ఈస్ దేర్ ఇన్ మై హార్ట్ ఐ నో యువర్ ఐస్, సైలెన్స్ ఇన్ మై లిప్స్ ఐ కాల్ యు యువర్ నేమ్. నెక్స్ట్ Avon. Mr. Avon, already your name is Mr. Avon Skies, so I can think that the sky is the limit, and the song is చెప్పవే చిరుగాలి చల్లగా ఎదగెల్లి. You are already a singer. Come on, Larry. Hi. మీరు కలిపి కూడా పాడొచ్చు నాలాగా. చూడండి. చెప్పవే కోల్డ్ గాలి కోల్డ్ గా ఎదగిల్లి, వేరే స్ప్రింగ్ కేళి యూషో నీతో తీసుకెళ్ళి. మేము ఎగ్జామ్స్ ఇలాగే పాస్ అయ్యాం. సుమగారి కోసం ఒక పాట మీకోసం. అంటే మిమ్మల్ని చూడగానే ఆటోమేటిక్ ఆ సాంగ్ వచ్చేస్తుంది. అవునా, బయటకు రానివ్వండి. ఇప్పుడు బయటకు పంపిస్తా. పూల్లో దాగున్న పళ్ళెంతో అతిశయం, ఆశిత కోక చిలక ఒళ్ళెంతో అతిశయం, వేణువులో గాలి సంగీతాలే అతిశయం, గురువెవ్వరు లేని కోయిల పాటే అతిశయం, అతిశయమే అచ్చరు అందనీవేనా అతిశయం, ఆగిరులు ఈతరులు ఏ జను లేనప్పుడు ముందున్న సుమగారే అతిశయం. థ్యాంక్ యూ. Mr. Ram, please come. Le na raja. Up, 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 up. Oh my king. Up, up, up. Oh my king. నువ్వు up, 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 up. నే ఇప్, up, up, up. Okay, thank you. అలా ఈ రౌండ్ పూర్తయిపోయింది. ఈ రౌండ్ పూర్తయ్యేసరికల్లా లీడ్ లో ఉన్నటువంటి టీము డేరింగ్ గర్ల్స్. మన మూడో రౌండ్ కాయ్ రాజా కాయ్. ఈ రౌండ్ లో మేము సర్వే కండక్ట్ చేసేసాం. ప్రతి క్వశ్చన్ కి 4 ఆప్షన్స్ ఉన్నాయి. ఆ 4లో ఎక్కువ మంది ఏ ఆప్షన్ చెప్పుంటారు అనేది మీరు గెస్ చేయాలి. అంటే టాప్ ఆన్సర్. ఫస్ట్ బజర్ నొక్కిన వాళ్ళు ఆన్సర్ చెప్పొచ్చు. ABCD లో మీరు 50,000 1,00,000 మీ ఇష్టం పెడితే మీ అమౌంట్ 3 times పెరుగుతుంది కరెక్ట్ ఆన్సర్ అయితే, లేదంటే పెట్టిన అమౌంట్ పోతుంది.
ఇంకొకళ్ళు వీళ్ళు చెప్పింది రైటా రాంగ్ గా గెస్ చేయొచ్చు. అందుకే రైట్ రాంగ్ అని ఉన్నాయి కదా, దాని మీద పెట్టాలి. అది కరెక్ట్ అయితే మీ అమౌంట్ డబుల్ అవుతుంది, లేదంటే పెట్టిన అమౌంట్ పోతుంది. సో ఫస్ట్ క్వశ్చన్, జీవితంలో అందరికన్నా ఎక్కువ ఆనందంగా ఉండేది ఎవరు? వీళ్ళని అడుగుతాను నేను ఒకసారి. పింఛన్ వచ్చే ముసల్దాన్ని చేసుకున్నప్పుడు. ఇలాంటి వికృతమైనటువంటి ఆలోచనలు ఉండే వాళ్ళు ఎలా వచ్చారు ఇక్కడికి? హైదరాబాద్ లో సొంత ఇల్లు ఉన్నప్పుడు. హైదరాబాద్ లో సొంత ఇల్లు ఉన్నప్పుడు. ఓకే, నేను ఆప్షన్స్ చెప్తున్నా. జీవితంలో అందరికన్నా ఎక్కువ ఆనందంగా ఉండేది ఎవరు? ఏ పెళ్లి కాని వారు, బి అప్పులు లేని వారు, సి ఫోన్ ఉపయోగించని వారు, డి ప్రేమ జోలికి వెళ్ళని వాళ్ళు. యువర్ టైం స్టార్ట్స్ నౌ. జీవితంలో అందరికన్నా ఎక్కువ ఆనందంగా ఉండేది ఎవరు? పెళ్లి కాని వారు, ఫోన్ ఉపయోగించని వారు, జాను. బి అప్పులు లేని వాళ్ళు. అయితే పెట్టండి బి మీద 50 పెడతా. వీళ్ళ ఆన్సర్ రైటా రాంగ్? రాంగ్ అని 1,00,000. $50,000 మీరు పెట్టారు, వాళ్ళు 1,00,000 పెట్టారు. మీ ఆన్సర్ వచ్చేసి అప్పులు లేని వారు. కరెక్టా కదా చూద్దాం. రైట్ ఆన్సర్. మీ ₹1,00,000 పోయాయి. అప్పులు లేని వారు జీవితంలో చాలా ఎక్కువగా ఆనందంగా ఉంటారంట. అందుకనే మనం ఫీల్ అయినంత తొందరగా మనకు ఉండేటువంటి అప్పుల్ని తీర్చుకోవాలి. మీరందరూ అది అనుకుంటున్నారా లేదా? 100%. నేను కూడా అనుకుంటున్నాను, లేకపోతే ఈఎంఐలకి అయిపోతున్నాయి మొత్తం. ఓకే, సెకండ్ క్వశ్చన్. రోజువారీ దినచర్యల్లో చాలా మంది ఎక్కువగా ఏ పూట తినడం మానేస్తారు? చెప్పండి. ఈ రోజు నైట్ తినడం మానేస్తే మిమ్మల్ని చూసాక కడుపు నిండిపోయింది. ఓ మై గాడ్. ఏ పూట మానేస్తావు నువ్వు? నేను నైట్. ఎందుకు నైట్? లిక్విడ్ డైట్ లో ఉంటావా? లిక్విడ్ డైట్ లో ఉంటావా? कब खाते हैं आप? हर टाइम खाती हूँ। क्या पसंद है आपको? पानी पूरी। पानी पूरी। అక్క మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు తింటా. షోలోనే చూసావు, నాకు ఏది పెడితే అది తింటా. ఆప్షన్స్. రోజువారీ దినచర్యల్లో చాలా మంది ఎక్కువగా ఏ పూట తినడం మానేస్తారు? ఏ మధ్యాహ్నం, బి సాయంత్రం, సి ఉదయం, డి రాత్రి. యువర్ టైం స్టార్ట్స్ నౌ. రోజువారీ దినచర్యల్లో చాలా మంది ఎక్కువగా ఏ పూట తినడం మానేస్తారు? ఏ మధ్యాహ్నం, బి సాయంత్రం. నువ్వే బోలో. ఉదయం. 2 లక్షలు. ఉదయం మీద పెట్టారు. అక్క రాంగ్ అక్క. 1,00,000. ఓకే, ఇక్కడ 1,00,000, అక్కడ 2 లక్షలు. చూద్దాం. ఏవైందమ్మాయినాడు చినబోయాడే సూర్యుడు. ఇదిగో మీకు తీసుకోండి, మీరు రాంగ్ అన్నారు. థర్డ్ క్వశ్చన్. అబ్బాయిలు తమ స్నేహితుల దగ్గర అవసరానికి ఎక్కువగా తీసుకునేవి ఏంటి? చెప్పండి. డ్రాయర్. కనిపించని వాటి కోసం కనిపించే శత్రువులతో యుద్ధం చేస్తున్నారు. సరే, ఆప్షన్. అబ్బాయిలు తమ స్నేహితుల దగ్గర అవసరానికి ఎక్కువగా తీసుకునేవి ఏంటి? ఆప్షన్ ఏ లైటర్, బి డబ్బులు, సి బైక్, డి బట్టలు. యువర్ టైం స్టార్ట్స్ నౌ. అబ్బాయిలు తమ స్నేహితుల దగ్గర అవసరానికి ఎక్కువగా తీసుకునేవి ఏంటి? ఆప్షన్ ఏ లైటర్, బి డబ్బులు, జాను బైక్. ఓకే, పెట్టండి 50 పెడతా. రైటా రాంగా? రాంగా. 195 ఉందంట మీ దగ్గర. 1 లాక్ పెట్టుకో. 95 పెట్టి చాలే. ఎందుకు తప్పు అనిపిస్తుంది? 1 లాక్.
వీళ్ళు బైక్ అన్నారు, వీళ్ళు 50,000 పెట్టారు, వీళ్ళు 1 lakh పెట్టారు బాయ్స్. చూద్దాం. రైట్ ఆన్సర్ ఇస్ బట్టలు. లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్. ఎలాంటప్పుడు మనలో మనం నవ్వుకుంటాము? చెప్పండి. ఆధార్ కార్డ్, రేషన్ కార్డ్ ఫోటోస్ చూసుకున్నప్పుడు నవ్వుకుంటాం. లేదు, ఈ మధ్య బానే వస్తున్నాయి ఫోటోలు. నా హెయిర్ స్టైల్ బాగాలేదని చెప్పేసి నన్ను రిజెక్ట్ చేసిన అమ్మాయికి బట్టతలున్న అబ్బాయి హస్బెండ్ గా వచ్చినప్పుడు నాలో నేను నవ్వుకున్నాను. చాలా కసి పెట్టుకుంటాడు అప్పటి వరకు. మీరు ఎప్పుడు నవ్వుకుంటారు మీలో మీరే? నాకు పిచ్చి వేసినప్పుడు నవ్వుకుంటా. నీకు ఎప్పుడు పిచ్చిలేస్తుంది? ఎప్పుడు అప్పుడే. సార్ ఇంకా ఆపరు సార్. సైలెన్స్. ఇంతేనా? సరే, ఆప్షన్. ఎలాంటప్పుడు మనలో మనం నవ్వుకుంటాము? ఏ, చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తుకొచ్చినప్పుడు. బి, ఫోన్ చూస్తున్నప్పుడు. సి, ఉన్న కష్టాలన్నీ గుర్తుకొచ్చినప్పుడు. డి, లవ్ మెమరీస్ గుర్తొచ్చినప్పుడు. యువర్ టైం స్టార్ట్స్ నౌ. ఎలాంటప్పుడు మనలో మనం నవ్వుకుంటాము? చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తుకొచ్చినప్పుడు, ఫోన్ చూస్తున్నప్పుడు. చెప్పండి. ఏ మీద పెట్టు. లక్ష. ఇది రైటా రాంగా? రాంగా. 2,95,000 ఉంది. 1 lakh ఉంచాం. 1 lakh ఉంచారు. 1,95,000 పెట్టేశారు. రైట్ ఆన్సర్ చూద్దాం. నువ్వేమి చేశావు నేరం, నిన్నెక్కడంటింది పాపం. అలా హఠాత్తుగా 1,95,000 డబుల్ అయిపోయింది. మీరు పెట్టిన 50,000 పోయాయి. అక్కడ రైట్ ఆన్సర్ వచ్చేసి ఫోన్ చూస్తున్నప్పుడు. చాలా మందిని మన రోడ్ల మీద కూడా చూస్తూ ఉంటాం. ఆ రీల్స్ లో ఫన్నీ రీల్స్ చూసి వాళ్ళే నవ్వుతుంటారు. ఇందాక నవ్వినట్టు. రకరకాల పిచ్చోళ్ళు కనిపిస్తున్నారు ఈ మధ్య మనకి రోడ్డు మీద. సో ఈ రౌండ్ పూర్తయిపోయింది. ఈమె నవ్వు మళ్ళీ స్టార్ట్ చేస్తుంది. లాస్ట్ అండ్ ఫైనల్ రౌండ్ తార్మార్ తక్కర్మార్. ఈ రౌండ్ లో మొత్తం 3 లెవెల్స్ ఉన్నాయి. ఫస్ట్ లెవెల్లో ఓడిపోయిన వాళ్ళు వాళ్ళ దగ్గర ఉండే డబ్బుల్లో 25% అవతల టీంకి ఇచ్చేయాల్సి ఉంటుంది. సెకండ్ లెవెల్లో ఓడిపోయిన వాళ్ళు 50% అమౌంట్ ఇచ్చేయాల్సి ఉంటుంది. అండ్ థర్డ్ లెవెల్లో ఓడిపోయిన వాళ్ళు 100% ఇచ్చేస్తే ఇంకో టీం విన్ అయిపోతుంది. ప్రతి లెవెల్లోనూ మేము లీడ్ లో ఉండేటువంటి టీంకి 2 టాపిక్స్ ఇస్తాం. మీరు మీకు ఇష్టమైన టాపిక్ సెలెక్ట్ చేసుకుంటారు. వీళ్ళకి పెద్ద చాయిస్ లేదు కాబట్టి వాళ్ళు కూడా అదే టాపిక్ రిలేటెడ్ గా ఆన్సర్స్ చెప్పాల్సి ఉంటుంది. స్క్రీన్ మీదే మీకు పిక్చర్ వస్తుంది. దాన్ని మీరు గెస్ చేయడమే మీ ఆన్సర్. ఫస్ట్ ఆన్సర్ మీరు చెప్తారు, సెకండ్ ఆన్సర్ మీరు, థర్డ్ మీరు, ఫోర్త్ మీరు, ఇలా ఆల్టర్నేటివ్ గా వెళ్తూ ఉంటుంది. ప్రతి ఆన్సర్ చెప్పడానికి మీకు 5 సెకండ్లు మాత్రమే టైం ఉంటుంది. 5 సెకండ్స్ లో ఈ లైట్, రెడ్ లైట్ వచ్చి మిమ్మల్ని తాకే లోపల మీరు ఎన్ని ఆన్సర్లైనా చెప్పొచ్చు. కానీ రైట్ ఆన్సర్ చెప్పకపోతే, రెడ్ లైట్ మిమ్మల్ని తాకితే అక్కడతో లెవెల్ ఎండ్ అయిపోతుంది. సో లెవెల్ 1 మొదలు పెడుతున్నాము. ఆల్ ది బెస్ట్ 2 టీమ్స్ కి. సబ్జెక్ట్స్ ఏంటంటే కిరాణా సరుకులు. కొన్ని కిరాణా సరుకుల ఫోటోలు వేస్తాము, వాటి పేర్లు చెప్పాలి. చెట్లు, మొక్కలు, కొన్ని చెట్లు మొక్కల ఫోటోలు వేస్తాం, వాటి పేర్లు చెప్పాలి. కిరాణా సరుకులు. ఓకే, సో లెవెల్ 1 టాపిక్ కిరాణా సరుకులు. కొన్ని కిరాణా సరుకుల ఫోటోలు వేస్తాము, వాటి పేర్లు చెప్పాలి. ఫస్ట్ వాళ్ళు చెప్తారు, సెకండ్ మీరు చెప్పాలి. ఓకే, రెడీ? యోర్ టైం
స్టార్ట్స్ నౌ. మిరియాలు కదా అది అది అయ్యో పాపం. ఆవాలు తెలియకుండా పోయాయా మీకు అసలు? అవ్వా మిరియాలు లాగా ఉన్నాయి అక్క. అలా 25% అమౌంట్ వాళ్ళకి ఇచ్చేసేయండి అప్పనంగా అసలు. అబ్బాబాబాబాబా అద్దాలు తొడిగిన పోయి అదే పడితే లైన్ల పడతది లేకపోతే తిడతది పోత ఇచ్చత పోతది అది పోత ఇంకోతొస్తది. బాయ్స్ మీరు లీడ్ లోకి వచ్చేసారు. మళ్ళీ టాపిక్స్ మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్. మ్యూజిక్ కి సంబంధించిన ఫోటోలు వేస్తాం, వాటి పేర్లు చెప్పాలి. లేదా సినిమా, కొంతమంది హీరోయిన్ పోస్టర్లు వేస్తాము, అది ఏ సినిమానో చెప్పాలి. మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్ నేను చెప్తాను. అయితే ఒకళ్ళు ఇటు వచ్చేయండి. మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్ ఫోటోస్ వేస్తాము, పేరు చెప్పాలి. ఓకే రెడీ, మీతోనే మొదలు పెడుతున్నాం. లెవెల్ 2 లో ఓడిపోతే 50% అమౌంట్ ఇచ్చేయాల్సి ఉంటుంది. యువర్ టైం స్టార్ట్స్ నౌ. ఫ్లూట్ రైట్. గిటార్ రైట్. సితారా సితార్. సితార్. వీణా. రైట్. వయలిన్ రైట్. పియానో రైట్. తబలా 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 రైట్. హార్మోనియం రైట్. సాక్సోఫోన్ రైట్. కాంగో రైట్. తబలా మృదంగం డోల్ డోల్ రైట్. సన్నాయి సన్నాయి నాస్వరం రైట్. తాళం రైట్. అవుట్ 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 అవుట్. గోవింద హరి గోవింద గోవింద శ్రీ గోవింద. దీని పేరు అకార్డియన్ లేదా దస్త్రం అని కూడా అంటారట. 50% అమౌంట్ ఇచ్చేయండి అక్కడ. మీరు లీడ్ లోకి వచ్చేసారు. ఇదే లాస్ట్ ఫైనల్ లెవెల్. 100% అమౌంట్ ఇచ్చేస్తారు, ఇంకో టీం విన్ అయిపోతుంది. టాపిక్స్ మళ్ళీ మీకే. గణితం, మ్యాథ్స్. కొన్ని తీసివేతలు వేస్తాము, వాటి సమాధానాలు చెప్పాలి. లేదా రాశి ఫలాలు, కొన్ని రాసుల ఫోటోలు వేస్తాము, వాటి తెలుగు పేర్లు మాత్రమే చెప్పాలి. మ్యాథ్స్ ఓకే. కొన్ని తీసివేతలు వేస్తాము, వాటి సమాధానాలు చెప్పాలి. మీతోనే మొదలు పెడుతున్నాం గర్ల్స్. యోర్ టైం స్టార్ట్స్ నౌ. 2 - 1 1 రైట్. 3 - 1 2 రైట్. 6 - 4 2 రైట్. 8 - 3 5 రైట్. 10 - 6 4 రైట్. 14 - 4 10 రైట్. 15 - 10 రైట్. 21 - 6 25 సారీ రే చెప్పరా 25 రామచ్చా మచ్చరా రామచ్చా మచ్చరా ఇక్కచ్చా పచ్చకే రోటి చాల చైరా రామచ్చా మచ్చరా రామచ్చా మచ్చరా రామచ్చా మచ్చరా చరే 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 రామచ్చా మచ్చరా రామచ్చా మచ్చరా ఇక్కచ్చా పచ్చకే రోటి చాల చైరా రామచ్చా మచ్చరా రామచ్చా మచ్చరా రామచ్చా మచ్చరా చరే చరే చరే. ఇంతకీ 21 - 6 ఎంత? 15. రైట్ ఆన్సర్. డేరింగ్ గర్ల్స్ మీరు గెలిచారు. కంగ్రాచులేషన్స్. మీరు బాగా ఆడారు. వెల్ ప్లేడ్ వెల్ ప్లేడ్. ఎనీవే థ్యాంక్ యూ సో మచ్ అండ్ విషింగ్ యూ ఆల్ సూపర్ సక్సెస్. థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ కలుద్దాము నెక్స్ట్ ట్యూస్డే సుమా అడ్డాలో. అంటిల్ దెన్ టేక్ కేర్. గుడ్ నైట్ అండ్ బై బై.